కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. 2015 సంవత్సరంలో మన దేశ ప్రధానమంత్రి గారు జాతీయ చేనేత దినోత్సవాన్ని 7 ఆగస్టు నాడు జరుపుకోవాలని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మీరు ఒకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయము మనకందరికీ తెలుసు. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి చేనేత కార్మికులకు, అతిథులకు, పెద్దలకు, మీడియాకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. చేనేత పరిశ్రమ మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది. దురదృష్టవశాత్తు అనేక కారణాలతో చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది. మనము మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటూనే మన దేశానికి విదేశీ భారత నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. విదేశాలు తిరుగుతున్నప్పుడు అనేక విమానాశ్రయాల్లో కానీ, ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమనే సందర్భంగా మనం చేస్తున్నాను.